ఇద్దరు పాత మిత్రుల కలయిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పులివెందులకు చెందిన దంతులూరు కృష్ణ భేటీ అవటంతో చాలా రోజుల తర్వాత ఆసక్తికరంగా మారింది రాజకీయం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మొదటి నుంచి పులివెందుల ప్రాంతంలో ఎక్కువ సంబంధాలు ఉండటం, బంధుత్వాలు ఉండటం, పులివెందుల ప్రాంతానికి సమీపంలో తిమ్మంపల్లి ఉండటంతో రాకపోకలు జరిగేవి. తిమ్మంపల్లి గ్రామం గతంలో ధర్మవరం నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గాల విభజనలో సింగనమల నియోజకవర్గంలో చేరింది. పులివెందులకు సమీపంలో ధర్మవరం నియోజకవర్గం ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచారు. తాడిపత్రి, ధర్మవరం, సింగనమల 3 నియోజకవర్గాల్లో పెద్దారెడ్డి కుటుంబ సభ్యుల ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. నిత్యం పులివెందుల ప్రాంత వ్యక్తులు పెద్దారెడ్డిని కలవటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి పులివెందుల ప్రాంతంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటము, ఇటు రాజకీయ సంబంధాలు పెద్దారెడ్డి కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. దంతులూరు కృష్ణ అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉండటం వల్ల కేతిరెడ్డి పెద్దారెడ్డితో మరింత స్నేహం పెరిగింది. ఇక పులివెందుల ప్రాంతం వారికి అటు ధర్మవరం, తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లో సమస్యలు ఏర్పడితే పెద్దారెడ్డి కుటుంబం తరపు వాళ్ళు కూడా తలుపు తడుతూ ఉండేవారు. సో సమస్యలు విని పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. తాజాగా తాడిపత్రి నియోజకవర్గ రాజకీయాలు ఉప్పు నిప్పు మాదిరిగా తయారయ్యాయి. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య వివాదాలు ఎక్కడా కూడా చల్లారటం లేదు. నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు ప్రదర్శించారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోము అని అన్నారు. ఇదే సమయంలో ఆయనకు అనుకూలంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రికి అనుమతి ఇవ్వకపోవడంతో రోజు వివాదం నడుస్తూ ఉంది. అయితే పెద్దారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవటానికి దంతులూరు కృష్ణ వెళ్లారు. సుదీర్ఘ కాలం తర్వాత ఇద్దరు పాత మిత్రుల కలయిక అంటూ పులివెందుల, ఇటు తాడిపత్రి నియోజకవర్గంలో చర్చకు దారితీసింది.